నెల్లూరు జిల్లా కోవూరు పట్టణం అంచున ఉన్న పాత కాలనీలో చీకటి వీధుల మధ్య ఒక్కో దీపం ఆరిపోతోంది. పెన్నా నది గాలి చల్లగా వీస్తూ వేప చెట్ల ఆకులు గుసగుసలాడుతున్నాయి. ఆ నిశ్శబ్దంలో ఒక్క కుక్క కూడా మొరగడం లేదు. జంతువులకు ముందే తెలుసు ఈ రాత్రి ఏదో జరగబోతోందని. స్వాతి అనే 22 ఏళ్ల అమ్మాయి కోవూరు డిగ్రీ కాలేజీలో చదువుతోంది. తెలివైనది, ధైర్యస్తురాలు అని అందరూ అంటారు. కానీ ఆ ధైర్యమే ఆమెను ఒక చీకటి రహస్యంలోకి లాగుతుందని ఆమెకు తెలియదు. 3 రోజుల ముందు పక్కింటి పార్వతమ్మ పోయింది. 90 ఏళ్ల ముసలావిడ చనిపోయే ముందు కళ్ళు తెరిచి ఒక్క మాటే అంది, "ఆ డైరీని తగలే తల్లి, లేకపోతే అది నిన్ను తగలేస్తుంది." అర్థం కాని మాటలని అందరూ అనుకున్నారు. కాని స్వాతి ఆ మాటలు మర్చిపోలేకపోయింది. పార్వతమ్మ సామానులు సర్దుతున్నప్పుడు ఒక పాత పెట్టె కనిపించింది. లోపల నల్లటి అట్ట మీద ఎర్రటి దారంతో కట్టిన డైరీ ఉంది. పేజీలు పసుపు పచ్చగా మారిపోయాయి. మొదటి పేజీలో చిన్న అక్షరాలతో రాసి ఉంది, కోవూరు పాత పోలీస్ స్టేషన్ వెనక ఉన్న ఇంటి రహస్యం తెలుసుకోవాలనుకుంటే చదువు, కానీ చదివాక వెనక్కి తిరిగే దారి ఉండదు. కింద సంతకం లక్ష్మి 1987. స్వాతి చదవటం ఆపలేకపోయింది. డైరీలో లక్ష్మి రాసుకున్నది చదివే కొద్దీ ఒళ్ళు గగురు పుడిచింది. ఆ ఇంట్లో ఏదో జరిగింది అని లక్ష్మి రాసింది. రాత్రిపూట గోడల్లో నుంచి అరుపులు వినిపిస్తాయని రాసింది. నేల మీద రక్తం వంటి మరకలు కనిపిస్తాయని రాసింది. చివరి పేజీలో మాత్రం అక్షరాలు సగంలో ఆగిపోయాయి. అక్కడి నుంచి గోధుమ రంగు మరకలు మాత్రం ఉన్నాయి. మర్నాడు స్వాతి తన ఫ్రెండ్ రేఖతో కలిసి ఆ వీధిలోకి వెళ్ళింది. పగలు అయినా ఆ వీధి చీకటిగా ఉంది. పెద్ద రావి చెట్లు సూర్యకాంతిని అడ్డుకుంటున్నాయి. ఆ ఇల్లు చూడగానే రేఖ ఆగిపోయింది. 2 అంతస్తుల పాత భవనం. గోడలు నల్లబడ్డాయి. ముందు తలుపు సగం తెరుచుకునుంది. గాలి లేకుండానే మెల్లగా ఊగుతోంది. స్వాతి లోపలికి అడుగుపెట్టింది. వెంటనే ఏదో వాసన. మురికి కాదు, తడిసిన రాళ్ల వాసన, చల్లటి మట్టి వాసన, వేరే ఏదో వాసన కూడా ఉంది. అర్థం కానిది. గోడల మీద ఒక కుటుంబం ఫోటో వేలాడుతోంది. తల్లి, తండ్రి, ఒక అమ్మాయి. ముగ్గురూ నవ్వుతున్నారు, కానీ ఆ అమ్మాయి కళ్ళు నవ్వడం లేదు. అవి బొమ్మ కళ్ళలా ఖాళీగా ఉన్నాయి. స్వాతి దగ్గరగా వెళ్ళింది. ఆ అమ్మాయి చేతిలో నల్లటి అట్ట డైరీ ఉంది. తన చేతిలో ఉన్న డైరీ లాగే పైన మెట్ల మీద అడుగుల శబ్దం వినిపించింది. ఇద్దరూ పైకి చూశారు. మెట్లపైన తెల్లటి చీర కట్టుకున్న ఆకారం నిల్చుని ఉంది. ముఖం కనపడలేదు. జుట్టు ముఖం మీదకు వేలాడుతోంది. ఆ ఆకారం మెల్లగా మెట్లు దిగడం మొదలుపెట్టింది, అడుగు శబ్దం లేకుండా. రేఖ స్వాతి చెయ్యి గట్టిగా పట్టుకుని బయటకు లాగింది. ఇద్దరూ పరిగెత్తారు. వెనక్కు తిరిగి చూడలేదు. కానీ పరిగెత్తుతున్నప్పుడు స్వాతికి వెనక నుంచి ఒక నవ్వు వినిపించింది. ఆడనవ్వు, మెల్లగా, లయగా. ఆ రాత్రి స్వాతి నాన్నమ్మని అడిగింది. 1987లో కోవూరులో లక్ష్మి అని ఒక అమ్మాయి ఉండేదా? నాన్నమ్మ చేతిలో కప్పు జారింది. "ఆ పేరు ఎక్కడ విన్నావు?" అని గుండె దగ్గర చెయ్యి పెట్టుకుంది. నాన్నమ్మ చెప్పిందంతా వింటే స్వాతికి నేల కదిలినట్టు అనిపించింది. లక్ష్మి 16 ఏళ్ల అమ్మాయి. ఆ పాత ఇంట్లో తల్లిదండ్రులతో ఉండేది. ఒక రాత్రి ఏదో జరిగింది. పొద్దున్న పక్కింటివారు చూస్తే ఇల్లు తెరుచుకుని ఉంది. లోపల ఎవరూ లేరు. అమ్మ, తండ్రి ఎక్కడికి వెళ్లారో తెలియదు. లక్ష్మి ఏమైందో తెలియదు. పోలీసులు వచ్చారు. 1 వారం విచారణ చేశారు. కేసు మూసేశారు. ఆ తర్వాత ఆ ఇంట్లో అద్దెకి వెళ్లిన ఏ కుటుంబమూ నెల కూడా లేదు. ఎందుకు వదిలివెళ్ళుండలేదు, ఎందుకు వదిలి వెళ్తున్నారని అడిగితే ఎవరూ జవాబు చెప్పలేదు. స్వాతి నిద్రపోవాలని పడుకుంది, కానీ నిద్ర రాలేదు. పక్కన బల్ల మీద డైరీ పెట్టింది. రాత్రి 2 గంటలకు ఒక శబ్దం విని లేచింది. డైరీ నేల మీద పడింది. తీసుకోవడానికి వంగింది. డైరీ తెరుచుకుని ఉంది. చివరి పేజీ. గోధుమ రంగు మరకల మధ్య కొత్త అక్షరాలు కనిపించాయి. స్వాతి ఒళ్ళు చల్లబడింది. ఆ అక్షరాలు ముందు లేవు, కానీ ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయి. "నీకు నా కథ తెలుసుకోవాలని ఉంది, అందుకే వచ్చావు. ఇప్పుడు నేను నీ కథ తెలుసుకోవాలని వస్తున్నాను." స్వాతి డైరీ విసిరేసింది. తలుపు తెరుచుకుని బయటికి పరిగెత్తింది.
వీధిలో నిల్చుని గాలి పీల్చుకుంది. అర్ధరాత్రి వీధి నిర్జనంగా ఉంది. చుట్టూ చెట్లు మాత్రం ఉన్నాయి. స్వాతి శ్వాస సర్దుకుంది. అప్పుడు ఎదురుగా ఉన్న చెట్టు వెనక నుంచి ఒక చెయ్యి కనిపించింది. తెల్లటి చెయ్యి, వేళ్లు సన్నగా ఉన్నాయి. ఆ చెయ్యి మెల్లగా చెట్టు చుట్టూ తిరుగుతూ బయటకు వచ్చింది. ఆ వెనక ఒక ఆకారం కనిపించింది. తెల్లటి చీర, తడిసిన జుట్టు. స్వాతి కాళ్ళు ఆగిపోయాయి. ఆ ఆకారం ముఖం లేపింది. జుట్టు పక్కకు తప్పుకుంది. లక్ష్మి ముఖం కనిపించింది. 16 ఏళ్ల అమ్మాయి ముఖం, కాని కళ్ళు లేవు. కళ్ళు ఉండే చోట నల్లటి ఖాళీ మాత్రం ఉంది. ఆ నోరు కదిలింది. మాట వినిపించలేదు, కాని పెదాలు చదివింది స్వాతి. ఇప్పుడు నువ్వు నన్ను చూశావు, నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. స్వాతి స్పృహ తప్పింది. తెల్లవారింది. స్వాతి వీధిలో నేల మీద పడుకుని ఉంది. లేచింది. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ఏమీ లేదు. గబగబా లోపలికి వెళ్ళింది. సామానులు సర్దుకుని అదే రోజు హైదరాబాదు వెళ్ళిపోయింది. ఫోన్లో రేఖకు జరిగింది అంతా చెప్పింది. రేఖ నమ్మలేదు. కాని ఆ రాత్రి రేఖకు నిద్రలో ఎవరో చెవిలో చెప్పింది, నీ ఫ్రెండ్ నా ఇంటికి వచ్చింది, ఇప్పుడు నువ్వు రావాలి. కోవూరు పాత పోలీస్ స్టేషన్ వెనక ఆ ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. తలుపు సగం తెరుచుకుని ఉంటుంది. రాత్రిపూట ఆ వీధిలో దీపాలు అవే ఆరిపోతాయి. మీరు ఎప్పుడైనా కోవూరు వెళ్ళినప్పుడు ఆ వీధి కనిపిస్తే, ఆ తలుపు తెరుచుకుని కనిపిస్తే, లోపల నుంచి మీ పేరు వినిపిస్తే వెళ్ళకండి. లక్ష్మి ఇంకా అక్కడే ఉంది. ఆమెకు కంపెనీ కావాలి.